ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న స్వర్ణకార సంఘం దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజస్థాన్ జగదంబ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని కోరుతూ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైల్వే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బాలయ్య ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట రైల్వే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రోజున స్వర్ణకారులు చెవిలో పువ్వులతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. వీరి దీక్షలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మండలాల నుండి స్వర్ణకార సంఘం నేతలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులు స్పందించి కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఏర్పాటును నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, చేపూరి బ్రహ్మం, రాజు, సత్యనారాయణ, రవి, భాస్కర్, అమర్, వెంకటరమణ, జగన్నాథం, నాగరాజు, అనిల్ తదితరులు ఉన్నారు. వెంటనే మేమందరము అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి అభ్యర్థించడం, అయ్యా ఇక్కడ జ్యువెలరీ షాప్ పెడుతుంది, మన బంగారు తెలంగాణ, మన బతుకుల తెలంగాణ, మేము ఉట్లాడి తెచ్చుకొని సాధించుకునే తెలంగాణలో ఇప్పటికే చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ మార్వాడీలు చాలా సందర్భాల్లో షాపులు పెట్టి ఎత్తేసి ₹1,00,00,000 పైన పోతుంది. మరి వాళ్ళు వస్తే ఈ సరౌండింగ్ ఏరియాలో 500 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అయ్యా మీరు మాకు న్యాయం చేయండి అని గౌరవ ఎస్ఐ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, జీపీ ఈఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడము చెప్పడం జరిగింది. తదుపరి 20 నాడు, తదుపరి 22 నాడు, తదుపరి 24 నాడు రిలే దీక్ష కూర్చుంటున్నామని చెప్పి అనుమతి తీసుకొని ఎస్ఐ గారిని కలిసి, ఎంఆర్ఓ గారిని కలిసి, ఈఓ గారిని కలిసి ఈ దీక్షలో కూర్చున్నాం. గౌరవ కేకే మహేంద్రని కలిసి మాట్లాడి వాట్సాప్ ద్వారా చెప్పడం జరిగింది, వాట్సాప్ చేయడం జరిగింది. తర్వాత ఆది సీదన్న ప్రభుత్వ చీఫ్ వారికి కూడా ఎప్పటికప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చిన వీడియోలు, పేపర్ కటింగ్లు ఇవన్నీ పంపడం, చెప్పడం చేయడం జరిగింది. అట్లా జరుగుతున్న సందర్భంలో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంఘీభావం మద్దతు తెలపడం జరిగింది. అనారోగ్యాలు ఉన్నప్పటికీ రోడ్డు మీద రాని స్వర్ణకారులు, రోడ్డు ఎక్కని స్వర్ణకారులు తెలంగాణ ఉద్యమంలో బయటకు వచ్చారు, ఉద్యమంలో పాల్గొన్నారు. కులవృత్తులకు కాపాడుకుందాం, కులవృత్తులకు న్యాయం చేస్తారు, కాపాడతారని చెప్పిన ఆ మాట ప్రకారమే బంగారు తెలంగాణ మా బతుకులు ఆగమవుతున్నాయని రోడ్డెక్కడం జరిగింది.